శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం మనము. సోమ కళ్ళ నుంచి నీరు కారుతూ మాట్లాడలేకపోవటం వల్ల కథ చెప్పటం ఆపింది. ఆమె మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు మాత గురించి ఎవ్వరికీ తెలియనిది ఎంతో ఉంది. ఆమె కనపడదు, అది ప్రపంచం నుంచి దాగి ఉంది. దానిని ఆ విధంగా ఉంచటంలో ఆమెకు తృప్తి ఉంది. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి నిజంగా అవసరమైన పని మానవాళి కళ్ళు చెవుల నుంచి దూరంగా జరుగుతుంది అని ఆమె నాతో అనేక సార్లు చెప్పింది. సాయంత్రం అవబోతుండగా మేము మరొక కాలంలోకి ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినట్లు ఉంది. నేను తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చి చుట్టూ చూసేసరికి సోమ చిన్న కుటీరం ఋషులతో కొందరు కూర్చుని, కొందరు నిలబడి, మరికొందరు కిటికీ నుంచి చూస్తూ నిండి ఉంది. వారు తమ శరీరాలకు పోషణ కోసం వచ్చారు. దానికి బదులుగా తమ ఆత్మకు పోషణ పొంది వెళ్ళారు. బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. నువ్వు రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు సోమా. నువ్వు చెప్పిన విషయం మమ్మల్ని కదిలించింది అంది మా అమ్మ. సోమ తల ఆడిస్తూ, మనం దాదాపు చివరికి వచ్చాము. నేను మాత త్యాగం అనే ఈ చివరి భాగాన్ని పూర్తి చేస్తాను. ఇరు సైన్యాలకు గొప్ప నష్టం వాటిల్లింది. జంతువులు, వృక్షాలు, సముద్ర జీవులతో పాటు సర్వజీవులకు గొప్ప నష్టం వాటిల్లింది. అప్పుడు శ్రీరాముడికి రావణునితో తలపడే సమయం వచ్చింది. మాత రావణుని నిజ స్వరూపాన్ని చూసింది. రాముడితో చెబితే దాని ప్రభావం యుద్ధంపై ఉంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. కానీ శ్రీరామునికి సహజావబోధతో అది తెలుసు. ఇది అతని పనిని మరింత క్లిష్టంగా చేసింది. అంతేకాదు, చాలా త్వరగా చేయవలసి వచ్చింది. ఆయనకు తన భక్తుని లోబరుచుకున్న గొప్ప మాయ నుంచి తప్పించటం అవసరం. లంకలో ఉన్న సమయంలో మాత రావణుడి మనస్సులో గాఢంగా నాటుకున్న వాటిని పెకిలించి వేసి అతనిని జాగరూకపరచటానికి తాను చేయగలిగిందంతా చేసింది. అతని మనోసామర్థ్యం, ఉత్తేజం తగ్గి వివేచన బలహీనత పడటమే కాక అనేక నెలలు నిద్ర లేకపోవటం వల్ల నిస్త్రారణగా మారాడు. ఇక ఆ క్రమాన్ని పూర్తి చేయటం రాముని వంతు. చివరిలో రాముని పని రావణుని లేకుండా చెయ్యటం. వారు పగలు రాత్రి యుద్ధం చెయ్యగా రావణుడు నిర్మించుకున్న వంచనాగూడును కోల్చటానికి మాత చేసిన పని రాముడు చూశాడు. మాత దానిని ఈ విధంగా వర్ణించింది. ఆమె ధ్యానంలో కూర్చోనుండగా గొప్ప ప్రేమ ప్రవాహం అంతం లేని వాగులాగా వేగంగా ఎగసిపడే జలపాతంలా ఆమెను ముంచెత్తింది. ఆమె గొప్ప ఆనందాశీర్వాదాలను భావిస్తూ అక్కడ కూర్చుంది. క్రమంగా ఆమె కళ్ళు తెరిచి ప్రేమ తరంగం ప్రతి దాని మీద చెట్లు, మొక్కలు, తన చుట్టూ ఉన్న కాపలాదారులు అందరిపైన ప్రవహించటం చూసింది. అది శ్రీరాముని నుంచి వీస్తోందని ఆమె గుర్తించింది. రాముడు తన చివరి బాణం సంధించే ముందు రావణుడి ఆత్మలోకి తొంగి చూస్తూ అతను తన భ్రమల నుంచి విముక్తి పొందాలని అనుకుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడు. ఆ ప్రేమ ప్రవాహాన్ని తానే దానికి మూలమైన దాన్ని పంపి అప్పుడు తన చివరి బాణంతో అతని 10 మూలాలను, తన భ్రమలో రావణుని బందీగా ఉంచుకున్న వాటిని తెంపివేశాడు. రావణుడు మరణశయ్యపై ఉండగా వారందరూ మాట్లాడారు. అత్యంత వినయంగా రావణుడు రామునిప్పుడు నేను నీ నిజ గృహానికి వెళ్ళవచ్చా అని అడిగాడు. శ్రీరాముడు విచారంగా,
ఇలా అన్నాడు, నేను నీవు ప్రోగు చేసుకున్న కర్మలో చాలా వరకు నశింపజేసినా నువ్వు సంపూర్ణంగా ముక్తి పొందటానికి నీ మోహం అతిశయం పూర్తిగా పెకిలించబడటానికి నీ అహం కరిగిపోవటానికి ఇంకొక జన్మ అవసరం. ఆ చివరి కృషి నువ్వే చెయ్యాలి. మాత ముందే చూసినట్లుగానే అతడు మళ్ళీ తన చివరి జన్మ తీసుకునే ముందు సహస్రాబ్దాల తరబడి తిరుగుతూ ఉండాలి. అతను ఉన్నత తలాలలోకి అనుమతి పొందటానికి అంతకాలం ఎదురు చూడటం అవసరం. మాతకు ఆ క్షణంలోనే యుద్ధం ముగిసిందని తెలిసింది. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఇంతకాలంగా ఆమె నిలిపి ఉంచిన అమృతం ప్రవహించటం ఆగిపోయింది. ఆమె ధ్యానం నుంచి బయటికి వస్తుండగా ఆమె చుట్టూ ఉన్న ప్రేమ తరంగాల స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టింది. ఆమె తపస్సు నుంచి పుట్టిన వేడి అగ్ని కీలలుగా మారింది. అప్పుడు శ్రీరాముడు మిగిలిన వారు ఆమె ఒక అగ్నిగుండంలో కూర్చుని ఉండటం చూశారు. ఆమె సజీవంగా కాల్చబడుతున్నట్లుగా భావించి లక్ష్మణుడు భయంతో అరిచి ఆమె వైపు పరిగెత్తబోయాడు. కానీ శ్రీరాముడు అతనిని ఆపాడు. ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూసి ఆమె ఇక్కడ ఉన్న మలినాలన్నింటితో పాటు యుద్ధ ప్రభావాన్ని ప్రక్షాళన చేస్తోంది. ఇది ఆమె తపస్సు వల్ల వచ్చిన అగ్ని, దానిని కాలని అన్నాడు. అగ్ని త్వరలోనే నెమ్మదించి ఆమె శరీరంలోకి వెళ్ళి ఆరిపోతుంది. ఆ క్షణంలో ఆమె అయోధ్యలో ముట్టించిన జ్వాల వేడెక్కింది. సోమ అంది, నేను దానిని చూస్తూనే ఉన్నాను. అది పెద్ద అగ్నికీలగా మారి దానంతటి అదే ఆరిపోయింది. 14 సంవత్సరాలు నిరంతరాయంగా వెలిగిన మాత జ్వాల ఆగిపోయింది. అప్పుడు నాకు అది విజయమో లేక మరణమో అయి ఉంటుంది అని తెలిసింది. ఆమె కొనసాగించింది, లంకలో ఆ జ్వాలలు మాత శరీరంలోకి పీల్చుకోబడి తర్వాత ఆమె శ్రీరాముని సన్నిధిని భావించి అతనిని పట్టుకుందామని కళ్ళు తెరిచింది. ఆ ఆనందాతిశయ క్షణంలో ఆయనను అభినందిద్దామని లేచింది. కానీ అనేక రోజులుగా నిలబడలేకపోవటం వల్ల, అమృత ప్రవాహం ఆగిపోవటం వల్ల, చాలా కాలంగా ఆహారం నీరు తీసుకోకపోవటం వల్ల ఆమె శరీరం హఠాత్తుగా బలహీనపడింది. ఆమె నిలబడటానికి ప్రయత్నించగా కళ్ళు తిరిగి మాత భూమిపై స్పృహ లేకుండా పడిపోయింది. వాస్తవానికి శ్రీరాముడు కూడా గాయాలకు చికిత్స పొందవలసి ఉన్నా, యుద్ధంలో క్షీణించి ఉన్నా అతను ఆమెను మందిరానికి తీసుకెళ్లి రోజుల తరబడి ఆమె పక్కన కూర్చుని ఆమె నోటిలోకి నీటి చుక్కలు పోస్తూ ఉండేవాడు. చివరగా ఆమె లేచి వాగ్దానం చేసిన విధంగానే మండోదరి చేతి నుంచి మొదటగా ఆహారాన్ని తీసుకుని ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేకూర్చాలని చెప్పింది. లంక నుంచి వచ్చే ముందు మాత మండోదరి వంట చేసి లంకలోని వారందరికీ విందు ఏర్పాటు చేశారు. భోజనం పెట్టడం అనేది మాత ప్రేమ వ్యక్తీకరించే విధానం. ఆ తరువాత లంకలో ఆమె చివరి చర్య నీకు ముందే తెలిసినట్లుగా ఇంతకాలం తనకు ఆశ్రయమిచ్చిన అశోక వృక్షం వద్దకు వెళ్ళి దాని మానుకు తన నుదిటిని ఆనించి ఆ మహాచైతన్యం తన కష్టకాలంలో తోడుగాని సాక్షిగాని ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పింది. సోమ మౌనంగా ఉంది. ఆ తర్వాత కొన్ని నిజాలకు చుట్టూ చూసి మొట్టమొదటిసారిగా మునులందరూ చుట్టూ చేరి ఉండటం గమనించింది. ఆమె ఆశ్చర్యపోతూ, మీరు ఇంతమంది వచ్చారు, నేను మీకేమీ పెట్టలేను, మన్నించండి, ఆహారం ఇప్పుడే సిద్ధం చేస్తాను అంది నెమ్మదిగా. ఆమె లేవబోతుండగా మునులలో ఒకరు ఆమెను ఆపి ఇలా అన్నారు, సోమ, ఈ రాత్రికి వద్దు. నువ్వు మా ఆత్మలకు ఆహారం అందించావు కనుక మా శరీరాలు తృప్తి పడ్డాయి. నేను మా అమ్మ రేపు ఉదయం వస్తాము అని చెప్పి మెల్లగా సెలవు తీసుకున్నాము. అయోధ్యకు తిరిగి రావటం. నేను మా అమ్మ నిశ్శబ్దంగా మా కుటీరానికి నడిచి వెళ్ళాము. మా ఇద్దరిలో ఎవ్వరికీ తినాలి
ఆశ్రమం వారు అందించే సాయంత్రపు ఆహారాన్ని స్వీకరించలేదు. సోమ చెప్పిన కథ వల్ల ఉప్పొంగిన ఉద్వేగాలతో నీరసపడిపోయిన మా అమ్మ వెంటనే నిద్రపోయింది. కొన్ని గంటలు అటూ ఇటూ దొర్లి నేను బయటకు వచ్చి ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాను. పగలంతా నాలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. నక్షత్రాలు వాటికి జవాబులు ఇస్తాయేమో అనుకున్నాను. నెల పొడుపు చంద్రుడు కనిపిస్తూ ఆకాశం మెరుస్తున్న నక్షత్రాల మధ్య చీకటిగానే ఉంది. లెక్కలేనన్ని మెరిసే తారలతో పాటు కొన్ని పేలవమైనవి, కొన్ని గుంపులుగాను, మరికొన్ని ఒంటరిగాను ఉన్నాయి. భూమి నుంచి ఎంతో దూరంగా ఉన్న ఆ నక్షత్రాలను మా మహారాణి గురించి తెలుసా? అవి ఆమె యాతనలు, ఇబ్బందులు, ప్రయత్నాలకు సాక్షిగా ఉన్నాయి. అవి ఆమెకు ఊతమివ్వటానికి వచ్చాయా, లేక మౌన పరిశీలనకులుగా ఉన్నాయా? నేను ప్రేమించినట్టే అవి ఆమెను ప్రేమించాయా? నేను వాటి వైపు తదేకంగా చూస్తూ అవి ఎవరా అనుకున్నాను. నా మనస్సు సోమ చెప్పిన మహిళా ఋషుల వైపు మళ్ళింది. వారు ఇప్పుడు ఎక్కడున్నారు? బహుశా వారు కొన్ని నక్షత్రాలను, గ్రహాలను పరిరక్షిస్తూ సుదూరంగా ఉన్న మన నిస్పృహను తగ్గిస్తున్నారేమో. వారు మన భూమి ఒకదాని మీద గురించి కాక అనేక విషయాలు చూసుకోవాలి. బహుశా మా మహారాణి వారితో ఉందేమో. విశ్వంలోని వేరే భాగంలో ఒక ముఖ్య విషయం గురించి పనిచేస్తుందేమో. అలా అయితే నా ప్రార్థనలు ఆమెను ఎలా చేరుతాయి? నాకు గుర్తున్నంత వరకు నా హృదయం ఎప్పుడూ మహారాణి సీత పట్ల ప్రేమతో నిండి ఉండేది. అయితే సోమను కలిసిన తర్వాత ఆ ప్రేమ మరింత ఉప్పొంగింది. నా హృదయంలో సోమతో ఉండిపోవాలని, ఆమె నుంచి నేర్చుకోవాలని, ఆమెకు సేవ చేయాలని కోరిక దాగి ఉంది. అయితే దాన్ని నేను ఆమెతో కానీ మా తల్లితో కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నా గమ్యం వివాహం. నేను దానికి అంగీకరించాను. సోమ చెప్పేది వినటం నా లోపల ఉన్న అడ్డును, దేనినో నేను గుర్తించలేని మూలం నుంచి వచ్చిన నిరోధాన్ని దేనినో అద్భుతంగా తొలగించింది. నా జీవితం ఏ మార్గంలో నడిచిందో పట్టించుకోకపోయినా ఆ మార్గం మహారాణి సీతకు దగ్గర చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఉన్న కొలమానం అదే. నెమ్మదిగా కుటీరం బయట ఆ మెత్తటి నేలపై నేను తలవాల్చి నిద్రపోయాను. ఉదయం సూర్యకిరణాల మీద పడినా లేవలేదు. మా అమ్మ అనసూయ అని మెల్లగా పిలిచింది. అప్పుడు నేను మెల్లగా కళ్ళు తెరిచి నా పక్కన ఆమె కూర్చుని ఉండటం చూశాను. రేపు మనం తిరిగి ప్రయాణం మొదలు పెట్టాలి. ఇంతవరకు నీ గురించి సోమతో మాట్లాడే అవకాశమే రాలేదు. అది అవసరం లేదమ్మా. తండ్రి గారు నాకు ఏది మంచిదని చెబితే అది చేస్తాను అని గబగబా చెప్పాను. ఆమె నవ్వుతూ, నీ హృదయంలో ఎంత మార్పు వచ్చింది. సోమ మాయ ఇప్పటికే పనిచేసింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఆమెను కథను పూర్తి చెయ్యనివ్వాలి. జై శ్రీరామ్.